హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సర్కిల్ ఆర్ లూప్ ప్రిసీడింగ్ ఇనీషియల్ హుక్ అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు 2 చాప్టర్స్లో మీరు ఇనీషియల్ హుక్డ్ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నారు కదా. ఏదైనా ఒక స్ట్రోక్కి ఇనీషియల్గా హుక్ పెడితే అది ఆర్ని కానీ ఎల్ని కానీ అటాచ్ చేస్తుందని చెప్పేసి తెలుసుకున్నారు. అదేవిధంగా హుక్డ్ ఫార్మ్స్లో మనకి ఫర్, వర్, టర్, దర్, ఫల్, వల్ ఈ ఫార్మ్స్ని ఆల్టర్నేటివ్గా రాయొచ్చు అని కూడా తెలుసుకున్నారు. అయితే కొన్ని వర్డ్స్లో ఈ హుక్డ్ ఫార్మ్స్కి ప్రిసీడింగ్లో ఎస్ అనే సౌండ్ కానీ, స్వ అనే సౌండ్ కానీ, టీ అనే సౌండ్ కానీ వస్తుంటాయి అన్నమాట. హుక్డ్ ఫార్మ్స్కి బిగినింగ్లో అంటే ప్రిసీడింగ్లో ఎస్ అనే సౌండ్ కానీ, స్వ అనే సౌండ్ కానీ, టీ అనే సౌండ్ కానీ వస్తుంటాయి అన్నమాట. ఇలాగా వర్డ్కి బిగినింగ్లో ఎస్ ప్లస్ హుక్డ్ ఫార్మ్, లేకపోతే స్వ ప్లస్ హుక్డ్ ఫార్మ్, లేకపోతే టీ ప్లస్ హుక్డ్ ఫార్మ్. ఈ రకంగా హుక్డ్ ఫార్మ్స్కి ఏదైనా ఒక వర్డ్కి బిగినింగ్లో ఎస్ అనే సౌండ్ కానీ, స్వ అనే సౌండ్ కానీ, టీ అనే సౌండ్ కానీ ప్రిసీడ్ అయినప్పుడు ఈ ఎస్ని రిప్రజెంట్ చేసే సర్కిల్ని ఆర్, స్వాని రిప్రజెంట్ చేసే లార్జ్ సర్కిల్ని ఆర్, టీని ఇండికేట్ చేసే లూప్ని ఈ హుక్డ్ ఫార్మ్స్కి ఏ రకంగా అటాచ్ చేయాలి అనేది ఈ చాప్టర్ అన్నమాట. అసలు హుక్డ్ ఫార్మ్స్ మొత్తం అన్నీ ఎన్ని రకాలు ఉంటాయని చెప్పేసి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? హుక్డ్ ఫార్మ్స్ అనేవి మొత్తం 4 రకాలు. అవి ఏంటంటే ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్, రెండోది ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్లు, మూడోది ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్, నాలుగోది ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్. అయితే మీకు ఈ చాప్టర్ ఈజీగా అర్థం అవడానికి వీలుగా ఈ 4 రకాల హుక్డ్ ఫార్మ్స్ని కూడా 2 రకాలుగా డివైడ్ చేద్దాం. అవి ఏంటంటే ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్ అనేది ఒక పార్ట్, తర్వాత ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్, ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్, ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్, ఇవి 3 కలిపి ఒక పార్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు చెప్పబోయే రూల్స్ ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్కి ఒక రకంగా అప్లై అవుతుంది, అలాగే ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోకులకి, ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోకులకి, ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోకులకి ఈ 3టికి కలిపి ఒకేలాగా అప్లై అవుతుంది అనమాట. అంటే మొత్తం మీరు నేర్చుకోవాల్సినవి ఓన్లీ 2 రకాల ఫార్ములాసే నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు ముందు ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోకుల గురించి నేర్చుకున్నాం. మనకి ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్ అంటే ఏమేమి ఉన్నాయి? పర్, బర్, టర్, డర్, చర్, జర్, కర్, గర్. ఇవి మనకి ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్లు అన్నమాట. ఈ రకంగా ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్కి ప్రిసీడింగ్లో ఎస్ అనే సౌండ్ కానీ, స్వ అనే సౌండ్ కానీ, టీ అనే సౌండ్ కానీ వస్తే ఈ ఎస్ని రిప్రజెంట్ చేసే స్మాల్ సర్కిల్ కానీ,
ఆర్ స్వాని రిప్రజెంట్ చేసే లార్జ్ సర్కిల్ కానీ టీని రిప్రజెంట్ చేసే లూప్ను కానీ మనకి ఆర్ హుక్ ఏ వైపు అయితే ఉంటుందో అదే వైపు రాయాలన్నమాట. అంటే హుక్ ఉన్న ప్లేస్లోనే రాయాలన్నమాట. అటువంటి సందర్భాల్లో మనకి హుక్ ఉన్న ప్లేస్లో హుక్ బదులుగా స్మాల్ సర్కిల్ కానీ లార్జ్ సర్కిల్ కానీ లూప్ కానీ వస్తుంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పర్ అనే హుక్డ్ ఫామ్కి ఎస్ అనే సౌండ్ ప్రిసీడ్ అయింది అనుకోండి, ఈ ఎస్ని రిప్రజెంట్ చేసే స్మాల్ సర్కిల్ని హుక్ ఏ వైపు అయితే ఉంటుందో అదే వైపు రాసుకుంటాం అన్నమాట. అంటే ఈ రకంగా రాసుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ మనకి హుక్ అనేది ఇంకా కనిపించదు, ఓన్లీ సర్కిల్ ఒకటే కనిపిస్తుంది. ఈ సర్కిల్లోనే ఎస్ ప్లస్ హుక్ రెండు కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అలాగే టర్ అనే హుక్డ్ ఫామ్కి ముందు స్వా అనే సౌండ్ ప్రిసీడ్ అయిందనుకోండి, ఈ స్వాని రిప్రజెంట్ చేసే లార్జ్ సర్కిల్ హుక్డ్ ఫాము ఎటువైపు అయితే ఉంటుందో అటువైపే రాయాలన్నమాట. అంటే దీన్ని ఈ రకంగా రాసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనం హుక్డ్ ఫామ్స్ అనేవి ఆర్ హుక్ని ఏ రకంగా రాస్తాం, రైట్ డైరెక్షన్లో రాస్తాం. సో అదే రకంగా ఈ సర్కిల్స్ని కూడా రైట్ డైరెక్షన్లో రాయాలన్నమాట. అదే కనుక లూప్ అయిందనుకోండి, ఈ రకంగా రాసుకుంటాం అన్నమాట. ఇక్కడ కూడా ఇది రైట్ డైరెక్షన్లో రాసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పేదంతా దేని గురించి, ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సో ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్కి ప్రిసీడింగ్లో ఎస్ అనే సౌండ్ కానీ స్వా అనే సౌండ్ కానీ టీ అనే సౌండ్ కానీ వస్తే వీటి తాలూకా సింబల్స్ని హుక్ ఎటువైపు అయితే ఉంటుందో ఆ హుక్ ఉన్న వైపే రాసుకోవాలన్నమాట. దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే మనం ఆర్ హుక్ రైట్ డైరెక్షన్లో రాసుకుంటాం కదా, సో ఈ సర్కిల్స్ని కూడా రైట్ డైరెక్షన్లోనే రాసుకోవాలన్నమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సీటర్ అనే వర్డ్ ఉంది. ఈ వర్డ్లో మనకి ఎస్ ఈ టర్ అనే సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఎస్ని స్మాల్ సర్కిల్తో ఇండికేట్ చేస్తాం, టర్ని హుక్డ్ ఫామ్తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఈ టర్ ఏంటి, ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్. సో ఈ విధంగా ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్కి ప్రిసీడింగ్లో సర్కిల్ ఎస్ కనుక వస్తే ఈ సర్కిల్ని హుక్ ఎటువైపు అయితే ఉందో అటువైపే రాయాలన్నమాట. అంటే ఈ సీటర్ అనే వర్డ్ని మనం ఎలా రాయాలంటే సర్కిల్ టర్ ఇలా రాసి ఈ ఓవల్ ఇక్కడ పెడతాం అన్నమాట. ఇది థర్డ్ ప్లేస్ ఓవల్ కదా ఇక్కడ వచ్చింది, అందుకని దీన్ని త్రూ ది లైన్ రాస్తున్నాం. సో ఈ విధంగా ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్కి ప్రిసీడింగ్లో సర్కిలెస్ కనుక వస్తే ఈ సర్కిల్ని ఆర్ హుక్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపే రైట్ డైరెక్షన్లో రాయాలన్నమాట. ఇక్కడ మనం సర్కిల్ని ఏ డైరెక్షన్లో రాసాం, ఈ డైరెక్షన్లో రాసాం, అంటే ఇది రైట్ డైరెక్షన్ అన్నమాట. సో ఈ విధంగా మనం రాసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. స్వీటర్ అనే వర్డ్ ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ స్వా అనే సౌండ్ వినిపిస్తుంది, తర్వాత ఈ అనే సౌండ్ వినిపిస్తుంది, తర్వాత టర్ అనే సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడ టర్ అనేది ఏంటి, ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్. సో ఇలా ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్కి ఇక్కడ స్వా అనే సౌండ్ ప్రిసీడ్ అయింది. సో ఈ స్వాని రిప్రజెంట్ చేసే లార్జ్ సర్కిల్ని హుక్ ఏ వైపు అయితే ఉంటుందో అటువైపే రాయాలన్నమాట. సో దీన్ని రాయాలంటే మనం స్వా టర్ ఇలా రాసేసి ఈ ఓలు ఇక్కడ పెడతాం. సో ఇక్కడ కూడా ఏంటి, ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్కి స్వా అనే సౌండ్ ప్రిసీడ్ అయింది. సో ఈ స్వా అనే సౌండ్ని ఇండికేట్ చేసే లార్జ్ సర్కిల్ని
హుక్కు ఏ వైపు అయితే ఉంటుందో అటువైపే రైట్ డైరెక్షన్లో రాయాలన్నమాట. ఇవన్నీ కూడా రైట్ డైరెక్షన్లో రాస్తాం. ఎందుకంటే మనకి హుక్డ్ ఫామ్స్లో హుక్కు ఆర్ హుక్కు రైట్ డైరెక్షన్లో రాస్తాం కదా, ఇలా కదా మనం రాస్తాం. ఇది రైట్ డైరెక్షన్ కాబట్టి ఈ ఆర్ హుక్ దగ్గర వచ్చే సర్కిల్ కూడా రైట్ డైరెక్షన్లోనే రాయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. స్టట్టర్ అనే వర్డ్ ఉంది. ఈ స్టట్టర్ అనే వర్డ్లో ఫస్ట్ మనకి టీ సౌండ్ వినిపిస్తుంది, తర్వాత ఆ సౌండ్ వినిపిస్తుంది, తర్వాత టర్ సౌండ్ వినిపిస్తుంది. అంటే స్టా ప్లస్ టర్ కలిపితే స్టట్టర్. ఇక్కడ టర్ అనే సౌండ్ ఫైనల్గా వస్తుంది. దీనికి ముందు టీ అనే సౌండ్ మనకి ప్రిసీడ్ అవుతుంది. అంటే ఈ టర్ అనేది ఏంటి, ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్. సో ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్ కాబట్టి దీనికి ముందు టీ అనేది ప్రిసీడ్ అయింది కాబట్టి ఈ టీని ఇండికేట్ చేసే లూప్ని ఆర్ హుక్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపే రాసుకోవాలన్నమాట. సో దీన్ని రాయాలంటే మనం ఈ రకంగా రాసుకుంటాం అన్నమాట. లైట్ ఆ ఓవలు సెకండ్ ప్లేస్ ఓవల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ యూతో ఆ సౌండ్ వస్తుంది కదా, సో ఇది సెకండ్ ప్లేస్ ఓవల్ కింద ట్రీట్ చేయాలన్నమాట. సో ఈ రకంగా ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్లకి ప్రిసీడింగ్లో సర్కిల్ వచ్చిన, స్వా అనే సౌండ్ వచ్చిన, టీ అనే సౌండ్ వచ్చిన వీటి తాలూకా సింబల్స్ని హుక్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపే రాయాలన్నమాట. హుక్ ఎటువైపు ఉంటుంది, మనం రైట్ డైరెక్షన్లో హుక్ను రాస్తాం. సో ఇది కూడా రైట్ డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో రాస్తాం అన్నమాట. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సేకర్. సేకర్ అన్నప్పుడు ఫస్ట్ ఎస్ సౌండ్, తర్వాత ఈ సౌండ్, తర్వాత కర్ర అనే హుక్డ్ ఫాము. ఈ కర్ర ఏంటి, ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్. సో మనం ఈ ఎస్ని రిప్రజెంట్ చేసే స్మాల్ సర్కిల్ కూడా ఆర్ హుక్ ఎటువైపు ఉంటుందో అటువైపే రాయాలి. సో ఇది రాయాలన్నప్పుడు ఈ రకంగా రాస్తాం అన్నమాట. అంటే ఆర్ హుక్ మనం కర్రను ఎలా రాస్తాం, ఇలా రాస్తాం కాబట్టి ఇది ఎటువైపు అయితే ఉంటుందో ఈ సర్కిల్ కూడా అటువైపే రాస్తాం అన్నమాట. అలాగే స్క్రూ అన్నప్పుడు ఫస్ట్ ఎస్ సౌండ్ వినిపిస్తుంది, తర్వాత క్రా అనే సౌండ్ వినిపిస్తుంది, అంటే స్క్రా, తర్వాత ఊ అనే ఓలు వినిపిస్తుంది. సో మనకి కర్ర అనే సౌండ్ వచ్చిన, క్రా అనే సౌండ్ వచ్చిన రెండింటిని కూడా హుక్డ్ ఫామ్తోనే ఇండికేట్ చేస్తాం కదా, ఇలాగే ఇండికేట్ చేస్తాం. ఒత్తు వచ్చినా కానీ విడివిడిగా వచ్చినా కానీ ఈ రకంగానే ఇండికేట్ చేస్తాం. సో దీన్ని రాయడానికి స్క్రూ అన్నప్పుడు ఎస్, తర్వాత క్రా, తర్వాత ఊ సౌండ్ వినిపిస్తుంది కాబట్టి సర్కిల్, కర్ స్ట్రోకు, ఊ అనే ఓలు ఇక్కడ ఫాలోయింగ్లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఫాలోయింగ్లో ఊ అనే ఓలు పెట్టుకుంటాం అన్నమాట. సో ఈ రకంగా రాస్తాం. అయితే ఈ ఓవల్స్ పెట్టినప్పుడు మీకు ఇదివరకు సర్క్యులర్స్ చాప్టర్లో చెప్పినట్టుగా ఎస్ కింద ఏదైనా ఒత్తు కనుక వస్తే, అంటే ఇలాగనమాట క్రా టైపు ఇలాగ కనుక వస్తే ఓవలు ఫాలోయింగ్లో పెట్టాలి. అలాగే ఎస్ కింద ఒత్తేమి లేకపోతే ఓవల్ని ప్రీసీడింగ్లో పెట్టాలన్నమాట. సో ఇది అక్కడ ఏ రూల్ అయితే అప్లై అవుతుందో ఇక్కడ కూడా అదే రూల్ అప్లై అవుతుంది. ఇక్కడ సేకర్ అని ఉందనుకోండి, ఎస్ ఈ కర్రు, ఎస్ కింద ఒత్తేమన్నా వచ్చిందా, లేదు కాబట్టి ఓవల్ని ప్రీసీడింగ్లో పెట్టాం. స్క్రూ అన్నప్పుడు ఎస్ తర్వాత క్రా కలిపితే మనకి స్క్రా అనే సౌండ్ వస్తుంది. సో ఇక్కడ ఎస్ కింద ఒత్తులు వస్తున్నాయి కాబట్టి ఓవల్ని ఫాలోయింగ్లో పెడతాం అనమాట. సో అక్కడ సర్క్యులర్స్ చాప్టర్ మీకు చెప్పినప్పుడు ఓవల్స్ ఎలాగైతే పెడతారో ఈ హుక్డ్ ఫామ్స్కి సర్క్యులర్స్ని యాడ్ చేసినప్పుడు కూడా ఓవల్స్ అదే రకంగా పెడతాం అన్నమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. స్ట్రోక్ అన్నప్పుడు మనకి ఏ సౌండ్ వినిపిస్తుంది, ఫస్ట్ ఎస్, తర్వాత ట్రా కలిపితే స్ట్రా, తర్వాత ఓ, తర్వాత కే. సో దీన్ని ఇలా రాసి కే రాసుకుంటాం. ఓ అనే ఓల్ సెకండ్ ప్లేస్ ఓవల్ కాబట్టి సెకండ్ ప్లేస్లో ఓ అనే ఓల్ పెడతాం. స్వీపర్ అన్నప్పుడు ఫస్ట్ స్వా సౌండ్ వినిపిస్తుంది, తర్వాత ఈ, తర్వాత పర్.
సో పర్లో ఆర్ హుక్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపే ఈ స్వా అనే సర్కిల్ రాస్తాం. సో లార్జ్ సర్కిల్, పీ స్ట్రోకు, ఈ అనే ఓవులు ఇక్కడ పెడతాం, ఇలా కలిపేయాలన్నమాట. సో స్వీపర్ అనేది ఇలా రాస్తాం. అలాగే స్టిక్కర్ అన్నప్పుడు మనకి ఫస్ట్ ఏ సౌండ్ వినిపిస్తుంది? టీ, తర్వాత ఈ కలిపితే స్టీ, తర్వాత స్టిక్కర్. సో ఇది కూడా మనం టీ లూపు, కర్రు, ఈ ఓవులు ఇలా ప్రిసీడింగ్లో పెడతాం. సో ఈ రకంగా మనకి ఆర్ హుక్ అటాచ్ చేసిన స్ట్రైట్ స్ట్రోకులకి ప్రిసీడింగ్లో సర్కిల్ వచ్చిన, లార్జ్ సర్కిల్ వచ్చిన, లూప్ వచ్చిన, అంటే ఎస్ అనే సౌండ్ వచ్చిన, స్వా అనే సౌండ్ వచ్చిన, టీ అనే సౌండ్ వచ్చిన, వీటి తాలూకు సింబల్స్ని ఆర్ హుక్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపే రైట్ డైరెక్షన్లో పెట్టాలన్నమాట. ఇది కూడా మనం రైట్ డైరెక్షన్లో పెడుతున్నాం, అలాగే ఇది కూడా మనం రైట్ డైరెక్షన్లో పెడుతున్నాం. సో ఈ రకంగా స్ట్రైట్ స్ట్రోకులకి ఆర్ హుక్ అటాచ్ అయ్యి దానికి ప్రిసీడింగ్లో ఎస్ కానీ, స్వా కానీ, టీ కానీ ప్రిసీడ్ అయితే అటువంటప్పుడు మనం ఆ స్వాని, ఎస్ని, టీని రిప్రజెంట్ చేసే సర్కిల్స్ని ఆర్ లూప్ని హుక్ ఏ వైపు అయితే ఉంటుందో అదే వైపు ఇండికేట్ చేయాలన్నమాట. అయితే మీకు ఇందాక ఒక చిన్న పాయింట్ చెప్పాను. ఏంటది? సర్కిలెస్ వచ్చినప్పుడు ఓవులు మనం పెట్టేటప్పుడు ఎస్ కింద ఒత్తు కనుక వస్తే ఫాలోయింగ్లో పెట్టమన్నాను, ఎస్ కింద ఒత్తేమీ లేకపోతే ప్రిసీడింగ్లో పెట్టమన్నాను. అయితే స్వా సౌండ్ వచ్చినా, టీ సౌండ్ వచ్చినా ఎప్పుడు కూడా ఓవల్స్ ప్రిసీడింగ్లోనే వస్తాయి. ఎస్ ఒక్కదానికే ఇందాక చెప్పిన రూల్ అప్లై అవుతుంది. ఎస్ అనేది బిగినింగ్లో వచ్చినప్పుడు మాత్రమే ఎస్ కింద ఒత్తు కనుక వస్తే ఫాలోయింగ్లో, ఒత్తు లేకపోతే ప్రిసీడింగ్లో పెడతాం. కానీ స్వా సౌండ్ వచ్చినా, టీ సౌండ్ వచ్చినా ఓవల్స్ ఎప్పుడు కూడా ఇలా ప్రిసీడింగ్లోనే ఉంటుంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోకులకి ముందు ఎస్ కానీ, స్వా కానీ, టీ కానీ వస్తే ఆ సౌండ్స్ని ఎలా రాయాలనేది చూసాం. ఇప్పుడు ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్కి, ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్కి, ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్కి, ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్కి, ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్కి, ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్కి, ఈ మూడిటికి ఎస్, స్వా, టీ అనే సౌండ్స్ ప్రిసీడ్ అయితే ఎలా రాయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు మనం ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్ అనేది ఒక పార్ట్ అని, ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్, ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్, ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్, ఈ మూడు కలిపి ఇంకో పార్ట్ అని అనుకున్నాం కదా. అయితే ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్ గురించి ఇప్పుడు మీరు నేర్చుకున్నారు. ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్కి, ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్కి, ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్కి, ఈ మూడిటికి కూడా ఒకే రకంగా రూల్స్ అప్లై అవుతాయి అన్నమాట. అంటే ఒక దాని గురించి మీరు నేర్చుకుంటే మిగిలిన రెండిటికి కూడా అదే విధంగా అప్లై అవుతాయి. సో ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోకులకి, ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోకులకి, ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోకులకి ముందు ఎస్ అనే సౌండ్ వచ్చిన, స్వా అనే సౌండ్ వచ్చిన, టీ అనే సౌండ్ వచ్చిన ఎలా రాయాలనేది ఇప్పుడు చూద్దాం. మనకి ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్ ఏమేమి ఉన్నాయి? పల్, బల్, టల్, డల్, చల్, జల్, కల్, గల్. ఇవన్నీ కూడా ఏంటంటే ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్. అదేవిధంగా ఫర్, వర్, తర్, దర్, షర్, జర్, మర్, నర్, ఇవన్నీ కూడా ఏంటి? ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్. అలాగే ఫల్, వల్, తల్, దల్, షల్, మల్, నల్, ఇవన్నీ కూడా ఏంటి? ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్. సో ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోకులకి, ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోకులకి
ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోకులకి ఎస్ అనే సౌండ్ ప్రిసీడ్ అయితే, అంటే ముందు వస్తే, ఈ ఎస్ను రిప్రజెంట్ చేసే స్మాల్ సర్కిల్ని హుక్కి ఇన్సైడ్లో రాయాలన్నమాట. అంటే మనం హుక్ ఇలా రాస్తున్నాం కదా, ఈ హుక్కి ఇలా ఇన్సైడ్లో రాయాల్సి ఉంటుంది అనమాట. అది ఎలాగనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పల్కి ప్రిసీడింగ్లో ఎస్ అనే సౌండ్ వచ్చిందనుకోండి, మనం పల్ని ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. సో ఈ ఎస్ని రిప్రజెంట్ చేసే సర్కిల్ని ఈ పల్ అనే హుక్డ్ ఫామ్లో ఎల్ హుక్కి ఇన్సైడ్లో రాయాలన్నమాట. అంటే ఈ రకంగా రాయాలన్నమాట. అలాగే ఫర్ అనే హుక్డ్ ఫామ్కి ముందు ఎస్ సౌండ్ వచ్చిందనుకోండి, ఈ ఎస్ని రిప్రజెంట్ చేసే స్మాల్ సర్కిల్ని ఫర్ మనం ఇలా రాస్తాం కదా, ఈ హుక్కి ఇన్సైడ్లో రాయాలన్నమాట. అంటే ఈ రకంగా రాయాలన్నమాట. అలాగే ఫల్ అనే సౌండ్ వచ్చి దానికి ఎస్ అనే సౌండ్ ప్రిసీడింగ్లో కనుక వస్తే ఈ సర్కిల్ని ఫల్ మామూలు ఇలా రాస్తాం కదా మనం, పెద్ద హుక్కు. సో ఆ పెద్ద హుక్కే ఇన్సైడ్లో ఈ రకంగా రాయాలన్నమాట. సో ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోకులకి, ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోకులకి, ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోకులకి ఎస్ అనే సౌండ్ కనుక ప్రిసీడ్ అయితే ఎస్ని రిప్రజెంట్ చేసే సర్కిల్ని కర్వ్కి ఇన్సైడ్లో రాయాలన్నమాట. ఈ ఇన్సైడ్లో రాయడం అనేది ఈ 3 రకాల స్ట్రోకులకి కూడా ఒకే విధంగా అప్లై అవుతాయి. అంటే ఏంటి, ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోకులు అవ్వచ్చు, ఆర్ అండ్ ఎల్ హుక్లు ఉన్న కర్వ్ స్ట్రోకులు అయినా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి తీసుకుంటే, టల్ అనే హుక్డ్ ఫామ్కి ముందు ఎస్ సౌండ్ వచ్చిందనుకోండి, ఆ ఎస్ని రిప్రజెంట్ చేసే సర్కిల్ని ఇలాగా టల్కి ఇన్సైడ్లో రాయాలన్నమాట. అలాగే కల్ అని ఉందనుకోండి, దీని ముందు ఎస్ సౌండ్ వచ్చిందనుకోండి, దీన్ని రిప్రజెంట్ చేసే సర్కిల్ని ఈ రకంగా రాస్తాం అన్నమాట. అలాగే మర్ అనే సౌండ్ ఉంది, దీనికి ముందు ఎస్ సౌండ్ వస్తే ఎస్ని ఇండికేట్ చేసే సర్కిల్ని ఈ రకంగా రాస్తాం అన్నమాట. అలాగే నర్ అని ఉందనుకోండి, దీని ముందు ఎస్ సౌండ్ ప్రిసీడ్ అయిందనుకోండి, ఈ రకంగా రాస్తాం. అలాగే ఫల్ అని ఉందనుకోండి, దీని ముందు ఎస్ సౌండ్ వచ్చిందనుకోండి, ఈ రకంగా రాస్తాం. అలాగే టల్, దీని ముందు ఎస్ సౌండ్ వచ్చిందనుకోండి, ఈ రకంగా రాసుకుంటాం అన్నమాట. సో ఈ రకంగా ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోకులకి, ఆర్ అండ్ ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోకులకి ముందుగా ఎస్ సౌండ్ కనుక వస్తే ఎస్ని రిప్రజెంట్ చేసే సర్కిల్ని ఇన్సైడ్ హుక్ రాయాలన్నమాట. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సప్లై అనే వర్డ్ ఉందనుకోండి, ఇక్కడ ఎస్ తర్వాత ఆ తర్వాత ప్లా తర్వాత ఐ డిప్తాంగ్ అనమాట. ఎస్ని సర్కిల్తో ఇండికేట్ చేస్తాం, ప్లాని పల్ హుక్తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ యు అనే దాంతో ఆ సౌండ్ వచ్చింది కాబట్టి ఇది సెకండ్ ప్లేసు డాష్ హోల్ అనమాట. చివరిలో ఇక్కడ ఐ డిప్తాంగ్ వచ్చింది, ఐ డిప్తాంగ్ మామూలుగా ఇలాగా మనం ఇండికేట్ చేస్తాం. సో ఈ 3 కలిపి రాయాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్కి ప్రిసీడింగ్లో సర్కిల్ వచ్చింది. సో మన రూల్ ప్రకారం ఈ సర్కిల్ని హుక్ కింద సైడ్లో రాయాలన్నమాట. ఈ రకంగా రాసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఎస్ తర్వాత యూతో ఆ వోవెల్ వచ్చింది కాబట్టి ఆ యూతో వచ్చిన ఆ వోవెల్ని ప్రిసీడింగ్లో పెట్టాం. ఎందుకని ప్రిసీడింగ్లో పెట్టాం? ఎస్ కింద ఇక్కడ ఒత్తేమి రావట్లేదు కాబట్టి ఫస్ట్ వోవెల్ని ప్రిసీడింగ్లో పెట్టాం.
తర్వాత ప్లా అనే సౌండ్ వస్తుంది. పల్ అనే సౌండ్ వచ్చినా ప్లా అనే సౌండ్ వచ్చినా రెండింటిని కూడా ఈ హుక్డ్ ఫామ్తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఐ డిప్తాంగు. ఎస్ ఆర్ తర్వాత ప్లా ప్లస్ ఐ కలిపితే సప్లై. ఇలాగా ఈ వర్డ్ వస్తుంది అనమాట. అంటే మీరు నేర్చుకోవాల్సింది ఇక్కడ ఇది ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్. సో దీని ముందు సర్కిల్ వచ్చింది కాబట్టి ఈ సర్కిల్ని ఈ హుక్కి ఇన్సైడ్లో పెట్టామన్నమాట. అలాగే సిన్నర్, ఎస్ ఈ నర్. ఇక్కడ మనకు వినిపిస్తున్న సౌండ్స్ ఇవే. సో దీన్ని ఈ రకంగా రాస్తాం అన్నమాట. ముందు వచ్చిన ఎస్నేమో సర్కిల్తో ఇండికేట్ చేస్తాము. ఇక్కడ ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్ వచ్చింది. ఎన్ అనేది కర్వ్ స్ట్రోక్ కదా, ఆర్ హుక్ అటాచ్ అయి ఉంది దీనికి. సో ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్కి ప్రిసీడింగ్లో ఎస్ అనే సౌండ్ వచ్చింది. సో ఈ ఎస్ని రిప్రజెంట్ చేసే స్మాల్ సర్కిల్ని ఎన్కే ఇన్సైడ్లో మనం ఇండికేట్ చేస్తాం. అంటే ఎన్కి అటాచ్ చేసిన ఆర్ హుక్ అనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్మర్ అనే వర్డ్ ఉంది. ఇందులో మనకి ఎస్ ఆ మర్ అనే సౌండ్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మర్ అనేది ఏంటి, ఇలా రాస్తాం. అంటే ఇది ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్. సో సమ్మర్ అన్నప్పుడు ఎస్ని రిప్రజెంట్ చేసే స్మాల్ సర్కిల్ని ఈ రకంగా రాసుకుంటాం అనమాట. అంటే ఏంటి, మర్ అనేది మనం ఇలా రాస్తాం కాబట్టి ఈ హుక్కే ఇన్సైడ్లో సర్కిల్ రాస్తాం అనమాట. సో ఈ రకంగా మనం ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్లకు కూడా ప్రిసీడింగ్లో ఎస్ అనే సౌండ్ వచ్చినప్పుడు ఎస్ని రిప్రజెంట్ చేసే సర్కిల్ని కర్వ్కి ఇన్సైడ్లో రాస్తాం అనమాట. ఇప్పుడు ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్కి సర్కిల్ ఎలా రాయాలనేది చూద్దాం. ఇంతకుముందు రెండు ఎగ్జాంపుల్స్లో ఏం చూసాం, ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్కి ఏ రకంగా రాయాలి అనేది చూసాం. ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్కి ఎలా రాయాలి అనేది చూసాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఎల్ హుక్ ఉన్న కర్వ్కి ఎలా రాయాలనేది చూద్దాం. ఇది కూడా కర్వ్కి ఇన్సైడ్లోనే రాయాలన్నమాట. సో ఈ మూడిటికి కూడా ఒకే రూల్ అప్లై అవుతుంది. కాకపోతే ఎగ్జాంపుల్సే డిఫరెంట్గా ఉంటాయి. సివిల్, ఇక్కడ మనకి ఎస్ తర్వాత ఈ తర్వాత విల్ అనే సౌండ్ వినిపిస్తుంది. సో ఎస్ని రిప్రజెంట్ చేసే స్మాల్ సర్కిల్ని వల్ స్ట్రోక్కి ప్రిసీడింగ్లో అంటే ఇన్సైడ్ హుక్ రాస్తాం అనమాట. ఇక్కడ ఈ అనే సౌండ్ వస్తుంది కాబట్టి దీన్ని త్రూ ది లైన్ రాస్తాం అనమాట. సో సివిల్ అనే వర్డ్ ఈ రకంగా రాసుకుంటాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోకులకి ఎస్ కానీ స్వా కానీ టీ కానీ అనే సౌండ్స్ ప్రిసీడ్ అయినప్పుడు వాటి తాలూకా సింబల్స్ని ఈ హుక్డ్ ఫామ్స్కి ఏ విధంగా అటాచ్ చేయాలనేది చూసాం. అలాగే ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోకులకి ఆర్ అండ్ ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోకులకి వీటికి కూడా ఎస్ అనే సౌండ్ ప్రిసీడ్ అయితే ఆ ఎస్ని రిప్రజెంట్ చేసే స్మాల్ సర్కిల్ని ఎలా రాయాలి అనేది చూసాం. అయితే ఈ సెకండ్ పార్ట్ హుక్డ్ ఫామ్స్కి ప్రిసీడింగ్లో స్వా అనే సౌండ్ వచ్చినా టీ అనే సౌండ్ వచ్చినా వీటిని రిప్రజెంట్ చేయడానికి మనం లార్జ్ సర్కిల్ని లూప్ని వాడతాం కదా. వీటిని మనం హుక్డ్ ఫామ్స్లో ఉన్న హుక్కి లోపల ఇండికేట్ చేయడానికి వీలవదు. ఎందుకంటే సర్కిల్ కాబట్టి, స్మాల్ సర్కిల్ కాబట్టి అది చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా రాసేసుకుంటాం. కానీ ఇక్కడ స్వా అనేది ఏంటి, పెద్ద సర్కిల్తో ఇండికేట్ చేస్తున్నాం. టీ అనేది ఏంటి, లూప్తో ఇండికేట్ చేస్తున్నాం. ఈ లార్జ్ సర్కిల్ని లూప్ని ఇండికేట్ చేయాలంటే
ఈ హుక్డ్ ఫామ్స్ లోపల ప్లేస్ సరిపోదు. అదేవిధంగా పోనీ ఇలా కలిపేసేద్దాం అని చెప్పేసి అనుకుంటే, ఇది కలిపేసిన ఫామ్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయి. ఏంటి, స్వాన్ కానీ లేకపోతే స్టీన్ కానీ ఇనీషియల్గా వచ్చినప్పుడు అవి లార్జ్ సర్కిల్తోనూ లూప్తోనూ ఇండికేట్ చేస్తాం అనుకున్నాం కదా. సో ఇది కలిపేసేస్తే ఈ సౌండ్స్ ఇండికేట్ అవుతాయి. మరి లార్జ్ సర్కిల్ని లూప్ని ఏ రకంగా రాయాలి అది ఇప్పుడు చూద్దాం. మనకి ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్కి, ఆర్ అండ్ ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్కి ప్రిసీడింగ్లో స్వా అనే సౌండ్ కనుక వస్తే, ఈ స్వాని రిప్రజెంట్ చేసే లార్జ్ సర్కిల్ని హుక్డ్ ఫామ్లో ఉన్న స్ట్రోక్కి అటాచ్ చేసి హుక్ని స్ట్రోక్తో రాయాలన్నమాట. అంటే హుక్డ్ ఫామ్ అంటే మనకి ఈ రకంగా ఉంటుంది కదా. ఈ హుక్డ్ ఫామ్లో ఉన్న స్ట్రోక్కి, అంటే ఏ స్ట్రోక్ వస్తే ఆ స్ట్రోక్కి ఈ లార్జ్ సర్కిల్ని అటాచ్ చేసి, అంటే మోనోసిలబుల్స్ మనం రాస్తాం కదా, ఆ రకంగా రాయాలి. అంటే ఇప్పుడు పళ్ళు వచ్చిందనుకోండి, ఇలా హుక్డ్ ఫామ్ రాయకుండా పిఎల్, అలాగే మర్ర వచ్చిందనుకోండి హుక్డ్ ఫామ్ రాయకుండా ఎంఆర్. ఇప్పుడు స్విమ్మర్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ స్విమ్మర్ అనే వర్డ్లో మనకి స్వా అనే సౌండ్ వినిపిస్తుంది, ఈ అనే సౌండ్ వినిపిస్తుంది, మెర్ అనే సౌండ్ వినిపిస్తుంది. మామూలుగా ఇది మర్ అనే దాన్ని మనం ఈ రకంగా రాసుకుంటాం. సో ఇక్కడ మామూలు ప్రిసీడింగ్లో ఎస్ కనుక అయితే ఈ హుక్ కింద సైడ్లో రాసేస్తాం. ఇక్కడ వచ్చిందేంటి, స్వా అంటే లార్జ్ సర్కిల్ వచ్చింది. ఈ లార్జ్ సర్కిల్ని హుక్ లోపల ఇండికేట్ చేయడానికి కుదరదు కాబట్టి ఏం చేయాలనుకున్నాం, లార్జ్ సర్కిల్ని హుక్డ్ ఫామ్లో ఉన్న స్ట్రోక్కి అటాచ్ చేసి హుక్ను మాత్రం స్ట్రోక్తో ఇండికేట్ చేయాలి. సో మర్ అనే దాన్ని మనం ఇలా హుక్డ్ ఫామ్తో ఇండికేట్ చేయకుండా ఎంఆర్, ఇది కూడా మెర్ అనే సౌండ్ వినిపిస్తుంది కదా. సో ఈ లార్జ్ సర్కిల్ వచ్చినప్పుడు ఈ రకంగా రాసుకోవాలన్నమాట. సో ఈ స్విమ్మర్ అనే వర్డ్ని స్వా ఎంఆర్ ఈ రకంగా రాసుకుంటాం. మెర్ కలిపితే స్విమ్మర్, ఈ రకంగా రాసుకుంటాం అన్నమాట. అలాగే ఇంకో వర్డ్ చూద్దాం, స్వీట్లీ. ఈ స్వీట్లీ అనే వర్డ్లో ఫస్ట్ స్వా సౌండ్, తర్వాత ఈ, తర్వాత టల్, తర్వాత ఈ కలిపితే స్వీట్లీ అనే వర్డ్ వస్తుంది. ఇక్కడ కూడా టీఎల్ మనం ఎలా ఇండికేట్ చేస్తాం, ఈ రకంగా ఇండికేట్ చేసేయచ్చు. దీనికి ముందు ఏమొస్తుంది, స్వా అనే లార్జ్ సర్కిల్ వస్తుంది. అయితే ఇక్కడ ఇది ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్, అంటే సెకండ్ పార్ట్ హుక్డ్ ఫామ్. ఇలాగా సెకండ్ పార్ట్ హుక్డ్ ఫామ్స్కి ప్రిసీడింగ్లో స్వా సౌండ్ వచ్చినప్పుడు హుక్డ్ ఫామ్తో ఇండికేట్ చేయకుండా ఈ టల్ అనే దాన్ని ఎలా రాయొచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు కదా. సో ఈ రకంగా రాసుకుంటాం అన్నమాట. సో స్వీట్లీ అనే వర్డ్ని మనం స్వా టిఎల్, స్వీట్లీ, ఈ రకంగా రాసుకుంటాం అన్నమాట. సో ఇలాగా ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్కి, ఆర్ అండ్ ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్కి, అంటే సెకండ్ పార్ట్ హుక్డ్ ఫామ్స్ అనమాట. ఫస్ట్ పార్ట్ హుక్డ్ ఫామ్స్ ఏంటి, ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్. వాటి ముందు వస్తే ఏం చేస్తాం మనం, ఇలా హుక్డ్ ఫామ్ ఉంటుంది కాబట్టి ఇది ఇలా కలిపేసేస్తాం. అంటే ఏంటి, ఇక్కడ ఇలా కలిపేసినందువల్ల ఇటువైపు రాసే హుక్డ్ ఫామ్స్ ఏమీ లేవు కాబట్టి ఈ రకంగా చేసేస్తాం. సో ఈ రకంగా సెకండ్ పార్ట్ హుక్డ్ ఫామ్స్కి ప్రిసీడింగ్లో స్వా అనే సౌండ్ వచ్చినప్పుడు రాస్తాం అన్నమాట. మనకి ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్కి, ఆర్ అండ్ ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్కి ప్రిసీడింగ్లో, అంటే ముందు టీ అనే సౌండ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ టీ అనే సౌండ్ని లూప్తో ఇండికేట్ చేయకూడదు. అప్పుడు ఎలా రాయాలి, టీ అనే దాన్ని ఇంకో రకంగా కూడా మనం రాసుకోవచ్చు, సర్కిలెస్ టీ స్ట్రోకు, అంటే ఈ ఫామ్ రూపంలో అనమాట. సో ఈ రకంగా కూడా రాసుకోవచ్చు అనమాట. ఈ రకంగా సెకండ్ పార్ట్ హుక్డ్ ఫామ్స్కి ప్రిసీడింగ్లో టీ అనే సౌండ్ వచ్చినప్పుడు సర్కిలెస్ టీ స్ట్రోకు రాసి
ఆ హుక్డ్ ఫామ్ని దానికి అటాచ్ చేసేయాలన్నమాట. ఇక్కడ ఏంటి హుక్డ్ ఫామ్ రాసేయచ్చు. ఇందాక స్వా సర్కిల్ రిప్రజెంట్ చేసినప్పుడు ఏంటి హుక్డ్ ఫామ్ రాయట్లా మనం. హుక్డ్ ఫామ్ బదులుగా స్ట్రోకు, హుక్ బదులుగా కూడా స్ట్రోకే రాస్తున్నాం. అయితే టీ సౌండ్ వచ్చినప్పుడు హుక్డ్ ఫామ్ రాసేయచ్చు కానీ ఈ వచ్చిన సింబల్ని మాత్రం టీ అనే సౌండ్ సింబల్తో ఇండికేట్ చేయకూడదు. అంటే లూప్తో ఇండికేట్ చేయకుండా లూప్ బదులుగా సర్కిలెస్ టీ, ఇది కూడా టీ అనే సౌండ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ ఫామ్ రాసుకోవాలన్నమాట. ఎప్పుడు ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్కి, ఆర్ అండ్ ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్కి. అంటే ఏంటి సెకండ్ పార్ట్ హుక్డ్ ఫామ్స్కి. ప్రిసీడింగ్లో టీ వచ్చినప్పుడు టీని రిప్రజెంట్ చేయడానికి సర్కిలెస్ టీని వాడతాము. ఆ సర్కిలెస్ టీ స్ట్రోక్ రాసి హుక్డ్ ఫామ్ని దానికి యాడ్ చేస్తే సరిపోద్ది. స్టాపిల్ అనే వర్డ్ ఉంది. ఈ స్టాపిల్ అనే వర్డ్లో ఫస్ట్ మనకి ఏ సౌండ్ వినిపిస్తుంది? టీ సౌండ్ వినిపిస్తుంది. తర్వాత ఏ కలిపితే స్టా, తర్వాత పిల్ మామూలుగా మనం ఈ రకంగా రాసుకుంటాం. అయితే ఇక్కడ పిల్ అనేది ఏంటి? ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోకు. సో ఇది సెకండ్ పార్ట్ హుక్డ్ ఫామ్. సో ఇలాగా ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్కి ఇక్కడ టీ అనే సౌండ్ ప్రిసీడ్ అయింది కాబట్టి ఈ టీని రిప్రజెంట్ చేయడానికి అని చెప్పేసి మనం ఈ లూప్ని రాయకుండా మరి ఎలా రాయాలి? సర్కిల్ టీ ఈ రకంగా రాసుకోవాలి. సో స్టాపిల్ అనే వర్డ్ని మనం రాయాలంటే టీని యూజ్ చేయకుండా సర్కిల్ టీ రాసేసి పల్ అనే దాన్ని అటాచ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. స్టికిల్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఏ సౌండ్ వినిపిస్తుంది? టీ సౌండ్ వినిపిస్తుంది. తర్వాత ఈ, తర్వాత కల్. అంటే టీ సౌండ్ కల్ అనే హుక్డ్ ఫామ్కి ప్రిసీడ్ అవుతుంది. అంటే ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్కి ప్రిసీడ్ అవుతుంది. సో దీన్ని రాయాలంటే లూప్ రాయకూడదు. ఇలా రాయకుండా సర్కిలెస్ టీ ఇలా రాసి కల్ అనే దాన్ని దీనికి యాడ్ చేస్తాం అన్నమాట. అలాగే స్టైఫిల్స్ అనే వర్డ్ ఉంది. ఇక్కడ మనకి ఈ స్టైఫిల్స్ అనే వర్డ్లో టీ సౌండ్ వినిపిస్తుంది, ఐ వినిపిస్తుంది, తర్వాత ఫల్ అనే సౌండ్ వినిపిస్తుంది, తర్వాత ఎస్ వినిపిస్తుంది. అంటే ఫల్ అంటే ఇక్కడ ఏంటి? ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోకు. దీని ముందు టీ సౌండ్ వస్తుంది. సో ఇది రాసినప్పుడు టీ లూప్ని రాయకూడదు అనమాట. రాయకుండా సర్కిల్ టీని రాసుకుంటాం. సర్కిల్ టీ రాసి ఫల్ అనే సౌండ్ వస్తుంది కదా, ఫల్ బదులుగా ఎల్ హుక్ ఉన్న ఎఫ్ స్ట్రోక్ రాసి సర్కిల్ని దీనికి యాడ్ చేస్తాం. ఐ చెప్తాం ఇక్కడ ఫాలోయింగ్లో పెడతాం. సో ఈ రకంగా మనం స్టైఫిల్స్ అనే వర్డ్ని రాయాలి. కొన్ని వర్డ్స్లో మనకి ఎస్ ప్లస్ హుక్డ్ ఫామ్స్ ఇవి రెండు కూడా కలిపి వర్డ్కి మధ్యలో కూడా రావచ్చు, అలాగే వర్డ్కి ఎండింగ్లో కూడా రావచ్చు. ఎస్ ప్లస్ హుక్డ్ ఫామ్స్ అంటే ఇంతవరకు మీరు నేర్చుకుంది ఏంటి? ఫస్ట్ పార్ట్ హుక్డ్ ఫామ్స్, సెకండ్ పార్ట్ హుక్డ్ ఫామ్స్ అని చెప్పేసి నేర్చుకున్నాం కదా. ఫస్ట్ పార్ట్ హుక్డ్ ఫామ్స్ అంటే ఏంటి? ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్. మిగిలినవన్నీ కూడా సెకండ్ పార్ట్ హుక్డ్ ఫామ్స్. ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్కి ఒక రకంగా రూల్స్ అప్లై అవుతాయి. ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్లకి, ఆర్ అండ్ ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్కి ఒకే విధంగా రూల్స్ అప్లై అవుతాయి. అయితే ఒక్కోసారి వర్డ్కి మధ్యలో కూడా ఎస్ ప్లస్ హుక్డ్ ఫామ్స్ రావచ్చు. ఈ మధ్యలో వచ్చే హుక్డ్ ఫామ్స్ అన్ని రకాల హుక్డ్ ఫామ్స్ వస్తాయి అన్నమాట. అంటే ఏంటి? ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్, ఆర్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్, ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్, ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్. ఇలాగా 4 రకాల హుక్డ్ ఫామ్స్ కూడా వర్డ్కి మధ్యలో ఎస్ అనే సౌండ్ కలిపి వస్తుంటాయి. సో ఈ రకంగా వచ్చినప్పుడు మనం ఎలా రాయాలి అది చూద్దాం. వర్డ్కి మధ్యలో ఎస్ ప్లస్ ఎనీ హుక్డ్ ఫామ్ వచ్చినప్పుడు ఎస్ని రిప్రజెంట్ చేసే సర్కిల్ని, అంటే స్మాల్ సర్కిల్ని హుక్కి ఇన్సైడ్లో రాయాలన్నమాట. ఏ హుక్డ్ ఫామ్ అయినా కావచ్చు. అది ఆర్ హుక్ ఉన్న ఫామ్ అవ్వచ్చు, ఎల్ హుక్ ఉన్న ఫామ్ అవ్వచ్చు, స్ట్రైట్ స్ట్రోక్ అవ్వచ్చు, కర్వ్ స్ట్రోక్ అవ్వచ్చు. ఏ స్ట్రోక్లు అయినా కానీ వర్డ్కి మధ్యలో మాత్రం ఎస్తో కలిపి వస్తే అప్పుడు మాత్రం ఎస్ని
రిప్రజెంట్ చేసే సర్కిల్ని హుక్ ఇన్సైడ్లో రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్ అనే వచ్చి దీని ముందు ఎస్ అనే సౌండ్ వచ్చింది అనుకోండి, పర్ని ఇండికేట్ చేసానికి వాడిన సర్కిల్ని ఇలా ఇన్సైడ్లో రాస్తాం. అలాగే పళ్ళు వచ్చి దాని ముందు సర్కిల్ వస్తే ఈ రకంగా రాస్తాం. ఫర్ వచ్చి దాని ముందు సర్కిల్ వస్తే ఈ రకంగా రాస్తాం. అలాగే ఫల్ వచ్చి దాని ముందు సర్కిల్ వస్తే ఈ రకంగా రాస్తాం. ఇది ఆర్ హుక్ అయినా కావచ్చు, ఎల్ హుక్ అయినా కావచ్చు, స్ట్రైట్ స్ట్రోక్స్ అయినా కావచ్చు, కర్వ్ స్ట్రోక్స్ అయినా కావచ్చు. ఏ స్ట్రోక్స్ అయినా కానీ, ఏ హుక్డ్ ఫామ్స్ అయినా కానీ వర్డ్కి మధ్యలో రావాలన్నమాట. వర్డ్కి మధ్యలో ఎస్ ప్లస్ ఎనీ హుక్డ్ ఫామ్ వచ్చినప్పుడు ఆ సర్కిల్ ఎస్ని హుక్డ్ ఫామ్కి హుక్కి ఇన్సైడ్లో రాయాలన్నమాట. బిగినింగ్లో ఏం చేస్తాం, అది ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్ అయితే ఈ రకంగా కలిపేస్తాం. ఎల్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్ అయినా, ఆర్ అండ్ ఎల్ హుక్ ఉన్న కర్వ్ స్ట్రోక్స్ అయినా అయితే మాత్రం ఇన్సైడ్ కర్వ్స్ రాసుకుంటాం అనమాట. కానీ వర్డ్కి మధ్యలో వచ్చినప్పుడు ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోక్స్ వచ్చినా కానీ వాటికి ఇన్సైడ్లోనే రాయాలన్నమాట. బిగినింగ్లో కలిపేస్తాం, మధ్యలో వచ్చినప్పుడు మాత్రం రెండు కూడా క్లియర్గా చూపించేట్టుగా రాయాలన్నమాట. రెండు అంటే సర్కిల్ ప్లస్ హుక్ రెండు కూడా క్లియర్గా ఉండాలన్నమాట. ఈ రకంగా రాయాలి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. డిస్క్లెయిమ్ అనే వర్డ్ ఉంది. ఈ డిస్క్లెయిమ్ అనే వర్డ్లో మనకి డిఈఎస్ కలిపితే డిస్, తర్వాత క్లా, తర్వాత ఏ, తర్వాత ఎం ఈ సౌండ్స్ వినిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ డిఎస్ క్లే ఎం ఈ రకంగా రాసేసుకుంటాం అన్నమాట. డిస్క్లెయిమ్. ఇక్కడ వర్డ్కి మధ్యలో కల్ అనే సౌండ్ వస్తుంది, దాని ముందు ఎస్ అనే సౌండ్ వస్తుంది. సో ఈ రకంగా వర్డ్కి మధ్యలో ఏ హుక్డ్ ఫామ్ వచ్చినా కానీ దాని ముందు ఎస్ సౌండ్ వస్తే ఆ ఎస్ సౌండ్ని హుక్డ్ ఫామ్కి ఇన్సైడ్లో రాసుకుంటాం అన్నమాట. అలాగే ఆఫ్ స్ప్రింగ్ అనే వర్డ్ ఉంది. ఈ ఆఫ్ స్ప్రింగ్ అనే వర్డ్లో మనకి ఫస్ట్ ఆ, తర్వాత ఎఫ్, తర్వాత ఎస్, తర్వాత ప్రా, తర్వాత ఈ, తర్వాత ఇంగ్. ఇక్కడ ఆ ఎఫ్ కలిపితే ఆఫ్, ఎస్పిఆర్ కలిపితే స్ప్రీ, తర్వాత ఈ స్ప్రీ, తర్వాత ఇంగ్. ఇవి మనకి వినిపించే సౌండ్స్. ఇక్కడ కూడా పర్ను మనం ఈ రకంగా రాసుకుంటాం. దీని ముందు సర్కిల్ వస్తుంది అంటే ఎస్ అన్నమాట. ఇది వస్తుంది. ఇది ఎక్కడ వస్తుంది, వర్డ్కి మధ్యలో వస్తుంది. సో ఈ రకంగా వర్డ్కి మధ్యలో హుక్డ్ ఫాము దాని ముందు సర్కిల్ కనుక వస్తే, అంటే సర్కిల్ ఎస్ అన్నమాట, ఓన్లీ ఎస్, స్వాష్ టీ మాత్రం కాదు. సో ఇవి కనుక వస్తే ఈ ఎస్ని రిప్రజెంట్ చేసే సర్కిల్ని హుక్డ్ ఫామ్కి ఇన్సైడ్లో రాయాలన్నమాట. సో ఆఫ్ స్ప్రింగ్ అనే వర్డ్ని మనం ఆఫ్ స్ప్రీ, తర్వాత ఇంగ్ ఈ రకంగా రాస్తాం అన్నమాట. ముందు ఆవవులు ఓతో వచ్చింది కదా, అందుకని డాష్ ఓలు. అదేవిధంగా వర్డ్కి ఎండింగ్లో ఎస్ ప్లస్ ఏదైనా హుక్డ్ ఫామ్ వచ్చినా కానీ ఆ రకంగానే రాసుకోవాలి. పర్సనల్ అనే వర్డ్ ఉంది. దీన్ని పేర్, సర్కిల్, నల్ ఈ రకంగా రాసుకుంటాం అన్నమాట. ఇక్కడ వర్డ్కి ఎండింగ్లో ఎస్ ప్లస్ నల్ అనే సౌండ్స్ వస్తుంది. ఎస్ అనే సౌండ్, నల్ అనే సౌండ్. ఎస్ని సర్కిల్తో ఇండికేట్ చేస్తాం, నల్ని ఎల్ హుక్ ఉన్న ఎన్ స్ట్రోక్తో ఇండికేట్ చేస్తాం. సో పర్సనల్ అన్నప్పుడు ఈ రకంగా రాసుకుంటాం. అలాగే ఎక్స్ట్రా అన్నప్పుడు మనకి ఏ, తర్వాత కే, తర్వాత ఎస్, తర్వాత ట్రా, తర్వాత ఆ ఈ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడ కూడా వర్డ్కి ఎండింగ్లో టర్ ప్లస్ ఎస్ సౌండ్ వస్తుంది. సో ఈ ఎండింగ్లో వచ్చే సౌండ్స్ని ఇండికేట్ చేయడానికి కూడా మనం సేమ్ రూల్ని అప్లై చేస్తాం. అంటే ఏంటి, హుక్డ్ ఫామ్లో ఉన్న హుక్కి ఇన్సైడ్లో సర్కిల్ రాస్తాం. సో ఇది రాయాలంటే ఎక్స్ ట్రా ఈ రకంగా రాసుకుంటాం అనమాట. ఇక్కడ ఫస్ట్ హార్జెంటల్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి తర్వాత వచ్చిన డౌన్ స్ట్రోక్ని ఆన్ ది లైన్ రాసాం. ఓల్ సెకండ్ ప్లేస్ ఓల్ కాబట్టి. సో ఈ విధంగా రాసుకుంటాం. అలాగే
ఎక్స్ప్రెస్ అనే వర్డ్ ఉంది, ఎక్స్ప్రెస్ ఈ రకంగా రాసుకుంటాం. ఇక్కడ ఎక్స్ప్రెస్ అన్నప్పుడు ప్రా సౌండ్ వస్తుంది, దాని ముందు ఎస్ అనే సౌండ్ వస్తుంది. సో దీన్ని ఈ రకంగా రాసుకుంటాం. క్లాసికల్, క్లా సర్కిల్ కల్, క్లాసికల్ ఈ రకంగా రాసుకుంటాం. లిస్పర్, ఎల్ సర్కిల్ పర్ ఈ రకంగా రాసుకుంటాం. సో ఎస్ ప్లస్ ఏదైనా హుక్కుడ్ ఫాము వర్డ్కి మధ్యలో వచ్చిన ఆర్ వర్డ్ ఎండింగ్లో వచ్చిన సర్కిల్ ప్లస్ హుక్కుడ్ ఫాము రెండు కూడా క్లియర్గా కనిపించేటట్టుగా సర్కిల్ని హుక్కుడ్ ఫామ్కి ఇన్సైడ్లో రాసుకోవాలన్నమాట. అయితే కొన్ని వర్డ్స్లో మనకి మధ్యలో ఎల్ హుక్ని రాయడానికి వీలు ఉండదు. అటువంటప్పుడు ఎల్ హుక్ రాయడానికి వీలు లేనప్పుడు ఎల్ స్ట్రోక్ రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పల్లని ఉందనుకోండి, ఇది రాయడానికి వీలు ఉండదు, వీలు లేనప్పుడు పిఎల్ ఈ రకంగా రాసుకుంటాం అనమాట. అలాగే బల్ ఇది రాయడానికి వీలు లేదు, వీలు లేకపోతే ఇలా రాసుకుంటాం. అలాగే ఫల్ ఇది రాయడానికి వీలు లేదు, ఎఫ్ ఎల్. సో ఈ రకంగా రాసుకోవాలన్నమాట. వర్డ్కి మధ్యలో ఎల్ హుక్ రాయడానికి వీలు లేని సందర్భాల్లో ఎల్ స్ట్రోక్ని రాసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యూజికల్ అనే వర్డ్ ఉంది. మ్యూజికల్ అన్నప్పుడు ఎంఎస్ ఈ రకంగా రాసుకుంటాం. ఇక్కడ ఎల్ హుక్ రాయడానికి వీలుందా? ఎల్ హుక్ రాయాలంటే ఈ రకంగా రాయాలి. ఇక్కడ ఇది రాయడానికి వీలు లేదు అంటే ఏంటి, లైన్ ఇలాగ వెళ్తుంది కాబట్టి ఈ సర్కిల్తో పాటు ఇలా తిరిగి ఎల్ హుక్ రాసుకోవడానికి అవకాశం ఉంటే రాసుకుంటాం. సో ఇక్కడ ఎల్ హుక్ మళ్ళీ ఇలా వెనక్కి వచ్చి ఇలా రాయాలంటే ఇలా రాసుకోవడానికి అవకాశం ఉండదు. ఇటువంటి సందర్భాల్లో ఏం చేస్తామంటే ఎల్ హుక్ బదులుగా ఎల్ స్ట్రోక్ రాసుకుంటాం. సో మ్యూజికల్ ఈ రకంగా రాసుకుంటాం అన్నమాట. మ్యూజికల్ ఈ రకంగా రాసుకోవాలన్నమాట. అలాగే ఇంకో వర్డు ఎక్స్పెల్. ఎక్స్పెల్ అన్నప్పుడు ఏ తర్వాత కే తర్వాత ఎస్ తర్వాత పెల్. దీన్ని ఎక్స్ అన్నప్పుడు ఎలా రాస్తాం, ఎలా రాసేస్తాం. ఇక్కడ పెల్ అనే సౌండ్ వస్తుంది, ఎక్స్ తర్వాత పెల్ అనే సౌండ్ వస్తుంది కదా, ఎక్స్ని ఇలా రాస్తున్నాం. పెల్ రాయాలంటే ఎలా రాయాలి, ఇలా రాయాలి. ఇక్కడ రాయడానికి అవకాశం లేదు, ఎల్ హుక్ రాయడానికి వీల్లేదు. సో ఇటువంటి సందర్భాల్లో మనం ఎల్ బదులుగా ఎల్ స్ట్రోక్ రాసుకుంటాం. సో దీన్ని రాయాలంటే ఏ తర్వాత కే ఎస్ పెల్, ఎక్స్ పెల్ ఈ రకంగా రాసుకుంటాం అనమాట. ఇలాగా రాయకూడదు. అలాగే రిసిబుల్. రిసిబుల్ అన్నప్పుడు రే తర్వాత ఎస్, ఇక్కడ బెల్ అనే సౌండ్ వస్తుంది. ఇది రాయాలంటే ఎలా రాయాలి, ఇలా రాయాలి. ఇక్కడ ఇలా రాస్తే ఇది ఏంటో అర్థం కాదు. రిసిబుల్ ఈ రకంగా రాసుకుంటాం అనమాట. సో వర్డ్కి మధ్యలో ఎస్ ప్లస్ ఎల్ హుక్ ఉన్న స్ట్రోక్స్ ఏవైనా కనుక వస్తే అక్కడ ఎల్ హుక్ రాయడానికి వీలు లేని సందర్భాల్లో ఎల్ హుక్ బదులుగా ఎల్ స్ట్రోక్ రాసుకుంటాం అనమాట. అంటే మోనోసిలబుల్స్ రాసుకుంటాం కదా, ఆ టైప్లో రాసుకుంటాం అనమాట. అంటే పిఎల్ అన్నప్పుడు ఎలాగా, కేఎల్ అన్నప్పుడు ఎలాగా ఈ రకంగా రాసుకుంటాం అనమాట. మనకి టిడి అనే స్ట్రోక్స్ ఉన్నాయి. ఈ టిడి అనే స్ట్రోక్స్కి ఫాలోయింగ్లో స్కర్ ఆర్ స్గర్ అనే సౌండ్స్ వచ్చినప్పుడు ఈ స్గర్ అనే సౌండ్స్లో వచ్చే ఎస్ని రిప్రజెంట్ చేసే సర్కిల్ని లెఫ్ట్ డైరెక్షన్లో రాసుకోవాలన్నమాట. జనరల్గా మనం కర్ర అంటే ఏంటి, ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోకు. గర్ర అంటే ఏంటి, ఇది కూడా ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోకు. ఆర్ హుక్ ఉన్న స్ట్రైట్ స్ట్రోకులకి మనం సర్కిల్స్ యాడ్ చేస్తే ఎలాగ యాడ్ చేస్తున్నాం, రైట్ డైరెక్షన్లో యాడ్ చేస్తున్నాం. అంటే హుక్ ఎటువైపు ఉంటే అటే వైపు ఇలాగ యాడ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇది రాయడం రైట్ డైరెక్షన్లో ఈ రకంగా రాస్తాం అనమాట. కానీ
టీడీ రెండిటికి కూడా తర్వాత ఈ స్కర్రోస్ గర్ర అనే సౌండ్స్ వచ్చినప్పుడు ఈ సర్కిల్ని ఈ డైరెక్షన్లో రాయకూడదు, అంటే రైట్ డైరెక్షన్లో రాయకుండా లెఫ్ట్ డైరెక్షన్లో రాయాలన్నమాట. లెఫ్ట్ డైరెక్షన్లో రాసినా కానీ ఇలాగే కనిపిస్తుంది మనకి. సో రైట్ డైరెక్షన్లో రాస్తే ఇలాగ వస్తుంది, లెఫ్ట్ డైరెక్షన్లో రాస్తే ఇలాగ వస్తుంది. ఇదేమో ఇలా రాస్తున్నాం, ఇది ఇలా రాస్తున్నాం. సో ఈ లెఫ్ట్ డైరెక్షన్లోనే రాయాలన్నమాట. టీడి ఈ రెండింటికి ఫాలోయింగ్లో స్కర్రోస్ గర్ర అనే సౌండ్స్ వచ్చినప్పుడు అటువంటిప్పుడు ఎలాగవుద్ది, టీ ఇలా రాసి ఇలా రాయకూడదు, ఇది తప్పు. సో టీ ఇలా రాసి ఇలా లెఫ్ట్ డైరెక్షన్లో రాసుకుంటాం స్కర్ర వచ్చినప్పుడు. అదే గర్ర అని వచ్చిందనుకోండి, డి ఇలా రాసి గర్ ఈ రకంగా రాసుకుంటాం అనమాట. అంటే సర్కిల్ని లెఫ్ట్ డైరెక్షన్లో రాసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ టాస్కర్ అనే వర్డ్ ఉంది, టీ ఆర్ తర్వాత స్కర్ అనే సౌండ్స్ మనకి వినిపిస్తున్నాయి. ఇక్కడ టీ అనే స్ట్రోక్ ఉంది కదా, ఈ టీ అనే స్ట్రోక్ తర్వాత స్కర్ అనే సౌండ్ వస్తుంది. సో మనం రాయాలన్నప్పుడు ఇది ఎలా రాయాలంటే టీ ఇలా రాసి స్కర్లో ఉన్న సర్కిల్ ఈ డైరెక్షన్లో రాసి కే దీనికి యాడ్ చేస్తాం, టా స్కర్, ఇది అబౌవ్ ది లైన్ రాస్తాం. అలాగే డిస్గ్రేస్ అనే వర్డ్ ఉంది. ఈ డిస్గ్రేస్ అనే వర్డ్లో డి ఈ గర్ తర్వాత ఏ తర్వాత ఎస్ ఈ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడ కూడా స్గర్ అనేది ఎక్కడ వస్తుంది, డి అనే స్ట్రోక్కి తర్వాత వస్తుంది. సో దీన్ని రాసినప్పుడు డి ఇలా రాసేసి స్గర్ ఏ సర్కిల్ ఈ రకంగా రాసుకుంటాం అన్నమాట. డిస్గ్రేస్ ఈ రకంగా రాసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ చాప్టర్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజెస్ అన్నిటిని కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అయితే ఈ చాప్టర్లో ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం కొంచెం కష్టమే. తర్వాత అందరికీ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోస్ అన్నిటిని కూడా మీరు మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ షేర్ చేయండి. నా వంతు కంట్రిబ్యూషన్గా నేను వీడియోస్ చేస్తున్నాను. అదే మీ వంతు కంట్రిబ్యూషన్గా మీరు కూడా ఈ వీడియోస్ అనేది అందరికీ షేర్ చేస్తే, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి చెప్పేవాళ్ళు లేక, అలాగే చెప్పినా కానీ ఒక్కోసారి సబ్జెక్ట్ అర్థం కాక ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియో షేర్ చేయటం వల్ల కొంత మేలు జరుగుద్ది. సో మీ వంతు హెల్ప్ మీరు కూడా చేయండి. అయితే ఈ వీడియోలో అన్ని పాయింట్స్ ఎక్కడికక్కడే బ్రీఫ్గా చెప్పడం జరిగింది కాబట్టి మళ్ళీ చివరిలో ఇంకా బ్రీఫ్గా ఏం చెప్పడం లేదు. బ్రీఫ్ నోట్స్ మాత్రం చివరిలో ఇస్తున్నాను. అది చూసుకుని మీరు ఎగ్జాంపుల్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.